ప్రతి దానికి తల్లిదండ్రుల మీద రివర్స్ అయిపోతూ ఉంటారు. ఇట్స్ అ కర్స్. గమనించండి, శాపం వస్తుంది అది. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. తల్లిదండ్రులు లెక్క లేకుండా మాట్లాడేవారు, అవమానకరంగా మాట్లాడి, ఏం సంపాదించి పెట్టారు? నువ్వు సంపాదించుకోలేవా? నీకు చేతులు కాళ్ళు లేవా? తెలివి లేదా? జ్ఞానం లేదా? బలం లేదా? సమయం లేదా? నిన్ను పెంచి పెద్ద చేశారు, చాలు బతుకు నీ బ్రతుకు. కొంతమంది తల్లిదండ్రులను వాళ్ళ స్నేహితులను చూసి, వాడు ఈ పర్సులో ఇంత డబ్బులు ఉంటాయి నాన్న, వాడికి ఈ బైక్ ఉంటుంది, ఆ బైక్ ఉంటుంది, నువ్వెందుకు కొనియవు, నాకు నువ్వెందుకు ఇవ్వవు డబ్బులు అని తల్లిదండ్రులను ఎంత తూలనగా మాట్లాడేవారు లేరంటారండి ఈ సమాజంలో. దేవుడు నీకు ఇచ్చిన తల్లిదండ్రులు నేను కన్నారు, పెంచారు, ఇంత స్థితికి తెచ్చారు. దేవుని మార్గాన్ని నీకు బోధిస్తున్నారు, చక్కని మందిరానికి నిన్ను నడిపిస్తున్నారు. బీ థ్యాంక్ఫుల్. దాన్ని బట్టి కృతజ్ఞత కలిగి ఉండు. నువ్వు షైన్ అవ్వు అంతే. నీలో దేవుడు పెట్టిన పొటెన్షియల్ కష్టపడి పనిచేయి.